ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20వ తేదీ నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభమవనుంది. ఈ టెస్ట్ సిరీస్ కొత్త కెప్టెన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఆడనుంది. సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఎలా ఆడతారనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లాంటి విదేశీ గడ్డపై యువ ఆటగాళ్లు ఈ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటారు, రోహిత్, కోహ్లీ స్థానాలను ఎవరు భర్తీ చేయబోతున్నారు, కొత్త ఓపెనింగ్ జోడీ ఎవరు అనే విషయాలు చాలా మందిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కోచ్ రికీ పాంటింగ్ ఈ విషయాలన్నిటిపైన తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, ప్రస్తుతం ఇంగ్లాండ్కి వెళ్లిన భారత జట్టులో ఎంపికైన ఆటగాళ్లందరూ కూడా చాలా సత్తా కలిగిన ఆటగాళ్లు. ఎంతో ప్రతిభ ఉంది కాబట్టే వారిని ఎంపిక చేయడం జరిగింది. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు లేరు అనే భయం గానీ ఆందోళన గానీ టీమిండియాకు ఉండనవసరం లేదు. ఎందుకంటే వారి తదనంతరం వచ్చిన ఆటగాళ్లు అంతకంటే ప్రతిభ కలిగి ఉన్నారు. అంతకంటే బాగా ఆడగలిగే సత్తా కలిగిన వారు ఇండియాకు అందుబాటులో ఉన్నారు. అలాంటి ఆటగాళ్లు ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపికయ్యారు. ఈ ఇంగ్లాండ్ సిరీస్ కోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు చెబుతాను. ఓపెనర్గా ఐపీఎల్లో సాయి సుదర్శన్ అసాధారణ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా అతని కన్సిస్టెన్సీ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మరొక ఓపెనర్గా ఇప్పటికే టెస్టుల్లో సత్తా చాటిన జైస్వాల్ ఉన్నాడు. ఈ ఇద్దరు ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. ఇక యాంకర్ రోల్ పోషించే సామర్థ్యం ఉన్న కేఎల్ రాహుల్లో వన్ డౌన్ బ్యాటర్గా పంపాలి. 4వ స్థానంలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే కెపాసిటీ గిల్కు ఉంది. టెస్ట్ మ్యాచ్లలో గిల్ ఆ స్థానంలో బాగా ఆడగలడని అనిపిస్తుంది. అదే సమయంలో గిల్ కెప్టెన్ కూడా కాబట్టి ఓపెనర్గా దిగితే అతనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అతను 4వ స్థానంలో దిగడం ఉత్తమం. ఇక 5వ స్థానంలో కరుణ్ నాయర్ రావాలి. కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో కూడా బాగా ఆడతాడు. కరుణ్ నాయర్కు అపారమైన అనుభవం ఉంది కాబట్టి అతనిపై కూడా చాలా అంచనాలున్నాయి. ఇక 6వ స్థానంలో రిషబ్ పంత్ వస్తాడు. ఈ 6 మంది ఎలా ఆడతారన్న దానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం చాలా మంది ఆటగాళ్లకు లేదు. కాబట్టి ఈ అవకాశాలను వీరు బాగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు సులభమవుతుందంటూ పాంటింగ్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.